1950లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగేంత వరకు ఆంధ్ర అనే దానికి ఒక రూపమైన రాజ్యం కానీ రాష్ట్రం కానీ లేని దౌర్భాగ్యం అది మీది. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, 1950లో మద్రాసులో రాజాజీ తరిమేంత వరకు మీకు రాష్ట్రము అనే ఒక మ్యాప్ లేనటువంటి దౌర్భాగ్యమైన దీనమైన పరిస్థితి మీది. చరిత్రలో ఎప్పుడు ఆంధ్ర రాజ్యము లేదు, చరిత్రలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రము లేదు. 1950లో రాజాజీ గారు తరిమిన తర్వాత ఉన్న పలంగా కట్టు బట్టలతో చెంబు శేంతాలతో పంపించారు. చెంబుతో తిరిగిన ప్రాంతం మీది. 1950లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటిదాకా ఆంధ్రులకు రాష్ట్రము రాజ్యము ఏది కూడా ఒక భౌగోళికమైనటువంటి స్వరూపం ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ లేదు. కేవలం ఒక తెగ, ఒక సమూహం ఆంధ్ర అనేది. అదేంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్ర అంటే మిత్రులారా, ఆంధ్ర అనేది ఒక రాష్ట్రం కాదు. ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర తెలుగు అనేది ప్రత్యామ్నాయం కాదు. తెలుగు అనేది ఒక భాష ఐడెంటిఫికేషను, తెలుగు అనేది ఒక జాతి ఐడెంటిఫికేషను, ఆంధ్ర అనేది ఒక తెగ ఐడెంటిఫికేషను. ఆంధ్ర తెలుగు భాషకు తెలుగు పదానికి ప్రత్యామ్నాయ పదం కాదు. ఆంధ్ర కేవలం ఒక సమూహానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్, గుర్తు. స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్ర అనే ఒక పదం సంబోధనా పదం. అంటే మనం ఒక్కొక్కసారి సంబోధిస్తాం ఏమని, అక్కడ గుంపు ఉందనుకో, ఆ గుంపులో ఆడవాళ్ళందరూ ఇటు రెండేను, లేదంటే అక్కడ చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటు రెండేను, లేదు చిన్నవాళ్ళు ఇట్లా రెండి అనము సంబోధిస్తాం. లేదు అక్కడ మీరు హైట్గా ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఇటు రండి అని చెప్తాం. అంటే అంతమందిలో ఒక ఐడెంటిఫికేషన్. అట్లా ఆంధ్ర అనేది ఒక ప్రాంతంలో కొంతమందిలో కొంచెం మంది ఆంధ్ర తెగ వాళ్ళు ఎవరంటే వింజా పర్వతాల యువతల వలసొచ్చినటువంటి తెగ. ఇక్కడ ఆల్రెడీ ద్రావిడులు ఉన్నటువంటి దక్షిణ భారతదేశ భాగంలో దక్షిణానికి వలస వచ్చినటువంటి ఆంధ్ర అనేటువంటి తెగ. ఆ తెగకు ఆ ద్రావిడం అంటే దక్షిణ భాగం అంటే తమిళనాడు నుంచి తెలంగాణ ఇవన్నీ కూడా దక్షిణ భాగము. దీన్ని దక్షిణ భాగము, వింధ్యా పర్వతాల యువతలు ఉన్నటువంటిదంతా కూడా దక్షిణ భాగము, ద్రవిడ భాగము, ద్రావిడులు అంటాం. ఈ ద్రావిడులు వింధ్యా అవతల నుంచి వచ్చినటువంటి ఆంధ్రులు. వీళ్ళు ఒక తెగ, ఒక ప్రాంతము, కృష్ణా జిల్లా నదీ పరివాహక ప్రాంతంలో వలసకొచ్చి బ్రతుకు తెరువు కోసం వలసొచ్చినారు. ఇక్కడ వలసొచ్చింది 2 రకాలుగా చెప్పబడుతుంది. ఒకటి విశ్వామిత్రుడు కుమారులు శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తులు స్వయాన తండ్రిని వ్యతిరేకించినటువంటి కుమారులని ఎవరైతే తన కుమారులు 50 మంది దాకా తన తండ్రిని విభేదిస్తే ఆ విభేదించిన కుమారులని విశ్వామిత్రుడు శాపం పెట్టాడు. శాపం పెడుతూ మీరు గెట్ అవుట్ అని ఆ రోజు కూడా విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు నా రాజ్యంలో, మా ప్రాంతంలో, మన కాడ బ్రతకడానికి వెళ్ళలేదు, మీరు ఎక్కడికైనా పోయి బ్రతకండి అంటూ వెళ్ళగొడితే అందులో నుంచి ఒక కుమారుడు, ఆంధ్రుడు అని పేరున్నటువంటి వ్యక్తి ఆ వింధ్యా పర్వతాల నుంచి యువతలకు వచ్చి ఇక్కడ నివసించారు. వాళ్ళ సంతతి అంతా కూడా ఆంధ్ర సంతతి. ఆంధ్రుడు అని విశ్వామిత్రుడు కుమారుని సంతతే ఆంధ్రులు అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ ద్రవిడుల్లో వేలాది అంటే ఇంతమంది ఉన్నటువంటి ద్రవిడ భూభాగంలో ఒక తెగ, ఒక సమూహంగా కృష్ణానది ప్రవాహక ప్రాంతంలో ఆ ప్రాంతాలకి, గోదావరి ప్రాంతాలకి వలస వచ్చినట్టు మూటని సమూహాన్ని, తెగని, జాతిని ఆంధ్రజాతి అంటారు. ఈ విషయమే ఋగ్వేదంలో కూడా, యధర్వణ వేదంలో కూడా ఆంధ్ర జాతి గురించి చెప్పబడింది, ఆంధ్ర ప్రాంతం గురించి చెప్పబడింది, తెగ గురించి చెప్పబడిందే కానీ అక్కడ భాష గురించి చెప్పలేదు. ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో క్రీస్తు పూర్వం 800 నుంచి 5000 ప్రకారం మహాముని విశ్వామిత్రుడు కుమారులో ఒకని పేరు ఆంధ్రుడు. ఇదేగా నేను చెప్పింది. అలా దక్షిణానికి వలస వచ్చిన విశ్వామిత్రుని కుమారుని ఆంధ్ర సంతతి వారే ఆంధ్రులోని అని ఒక నానుడి, ఒక కథ ఉంది. అయితే ఇలా వలస వచ్చిన వాళ్ళు ఆంధ్రులు ప్రాకృత భాష మాట్లాడుకునే వాళ్ళు. ప్రాకృత భాష అని తెలుసు కదా మనకు. సంస్కృతానికి మూలం అంటారు, లేదా సంస్కృతం ప్రాకృత భాష, పాలి భాష అంటారు.
అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు వారసుడు అనే ఒకటి కథ, ఇంకోటి చారిత్రక ఆధారాలు చెప్దాం. అంటే చరిత్రలో ఉన్న ఆధారాలు కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. చరిత్రలో ఏంటి? చారిత్రక ఆధారం ప్రకారం ఇక్కడ మనకందరూ తెలుసు మౌర్య సామ్రాజ్యం అశ్వాకం అండి, 16 అశ్వాకాలలో దేశమంతా 16 రాజ్యాలు ఉన్నాయి. దేశమంతా కూడా 16 రాజ్యాలు ఉంటే ఒక్క రాజ్యం అంటే వింజావరాలి పర్వతాలు యువతలకు ఉన్నాయి, అది అస్మైక రాజ్యము. ఇది చారిత్రక ఆధారాలు. అంటే క్రీస్తు శకంలో మన చారిత్రకంగా లిఖితంగా శాసనాల ప్రకారం చరిత్ర పరిశోధకుల ప్రకారం ఆధారాలు ఉన్నాయంటే మొట్టమొదటిగా దొరికేది అస్మైక రాజ్యం. ఇది అస్మైకుడు స్థాపించిన రాజ్యం. ఈ అస్మైకుడు ఎవరు అంటే మళ్ళీ రాముని వారసులు. అస్మైకుడు అనే రామవంశంలో రఘువంశంలో నుంచి వచ్చినటువంటి ఆయన స్థాపించినటువంటి రాజ్యమే ఈ అస్మైక రాజ్యము. ఈ అస్మైకమన్న కూడా దక్షిణ భాగమని అర్థమట. అస్మైకుడి రాష్ట్రం ఇది. ఇక్కడ పాలి భాష, పాలి భాష మాట్లాడేవాడు, ప్రాకృత భాషలు మాట్లాడేవారు. ఎందుకు? మౌర్యుల భాష ప్రాకృత భాష. మౌర్య రాజ్యము, మౌర్యులు అంటే 16 అస్మాకాలు ఉన్నాయని చెప్పాయి, 16 రాజ్యాలు ఉన్నాయని చెప్పాగా ఆ రాజ్యాలలో అస్మైక రాజ్యము. వీళ్ళందరికీ జాతీయ భాష, అందరికీ ఏకైక భాష ఏంటంటే ప్రాకృత భాష, పాలి భాష. ఈ భాష మాట్లాడుతుండేవారు అందరూ. ప్రాకృతమే మాట్లాడేవారు. అయితే ఇలా వలస వచ్చిన అంటే ఆ ప్రాకృత భాషలో మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడారు? అందరూ కూడా అదే ప్రాకృతం మాట్లాడుతుంటే ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు కూడా తెగలు కూడా స్థానిక భాషలైనటువంటి, ఇంకొకటి ప్రాకృతం మాట్లాడుతూనే మనం ప్రాంతీయ భాషలు కూడా మాట్లాడేవారు. ఇక్కడ ద్రవిడలో ఉన్నటువంటి నాగజాతి, నాగతెగలు, యక్షణ, ద్రావిడ తెగలు ఇవన్నీ కూడా స్థానిక భాషలతో మాట్లాడుతూనే ప్రాకృత భాషలో వ్యవహారికం చేసేవారు. అంటే స్పష్టంగా చెప్పేది ఏమిటంటే తెలుగు భాష ఎలా పుట్టిందో, తెలుగు ఏంటో చెప్పుకొస్తాను. అలా వలస వచ్చిన ఆంధ్రులు ఇక్కడ ఆల్రెడీ ఉన్న నాగ, యక్ష తెగలు అంటే ద్రవిడ తెగలు ఇవన్నీ కూడా రకరకాల పేర్లు, ఇతిహాసాల్లో ఉన్న పేర్లు నేను కొత్తగా పుట్టించుకొచ్చినాయి కాదు. వీళ్ళు ఏం భాష అంటే స్థానిక భాషలు మాట్లాడుకునే వాళ్ళు, ద్రవిడ భాషలు అన్నారు వాటిని. అంటే సింపుల్గా చెప్పాలంటే నిజాం రాజు పరిపాలిస్తున్నప్పుడు రికార్డ్స్ అన్నీ కూడా ఉర్దూలోనే ఉండేవి, పాఠశాలలో ఉర్దూలో ఉండేది. అంత మాత్రం నిజాం కాలంలో తెలుగు లేదని అనే ప్రయత్నం చేద్దామా? అనగలుగుతామా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా హిందీ, ఇంగ్లీషే మాట్లాడుతుంది. అట్లాని బీహారీకి వెళ్తే బీహారీ భాష, గుజరాతీకి వెళ్తే గుజరాతీ భాష లేదు, మరాఠీలకు మరాఠా భాష లేదు అందామా? అంటే అధికారిక భాష పెత్తనం, అధికారిక రికార్డులన్నీ కూడా ఆ భాషకు సంబంధించినటువంటి వ్యవహారాలే ఉంటాయి. అలా ప్రాకృత భాష మనది. తెగల భాష మాత్రం ఖచ్చితంగా ద్రవిడ, ఎవరి తెగ భాష వాళ్ళకుంది. అంటే ఆనాడు ఏదైతే 16 రాజ్యాలలో చెప్పబడుతున్నా, అటు గుజరాతీ రాష్ట్రాలు, అటు మరాఠీ రాష్ట్రాలు, అవన్నీ మగధ రాజ్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ప్రాకృతం మాట్లాడినా వాళ్ళు స్థానిక భాషలు కూడా మాట్లాడుకునేవారు. అధికారిక శాసనాలు, అధికారిక రికార్డు మాత్రమే ప్రాకృతం ఉండేది. అందుకే అశోకుని చక్రాల్లో చూసినా, అశోకుని శిలాశాసనాల్లో చూసినా ప్రాకృత పదాలు ఎక్కువ కనిపిస్తాయి. ప్రాకృతమే ఉంటుంది. ఆ ప్రాకృతానికి సంస్కృతం మూలమని రకరకాలు ఉన్నాయి, అది వేరే విషయం. అంటే ఇక్కడ అలా ఆంధ్ర తెగగా వచ్చిన వాళ్ళు, శాపగ్రస్త విశ్వామిత్రుని కుమారుల వారసులుగా వచ్చినటువంటి ఆంధ్రులు స్థానిక భాషలైనటువంటి ఈ నాగజాతి, యక్షజాతి వీళ్ళు మాట్లాడే ద్రావిడ భాషలు నేర్చుకున్నారు. వాళ్ళది ప్రాకృతమే. అట్లా ఇక్కడ స్థానిక భాష అయినటువంటి తెలుగు భాష కూడా నేర్చుకున్నారు. ఈ అస్మైక రాజ్యానికి రాజు ఎవరు? ఇక్కడ ఇది అస్మైక రాజ్యం అంటే దక్షిణ భారతదేశం రాజు శ్రీముఖుడు అంటే చారిత్రక ఆధారపడ్డ. అంటే మౌర్య సామ్రాజ్య పతనం మొదలైంది. అశోకుని కాలం తర్వాత ఈ బౌద్ధం తర్వాత బౌద్ధం విస్తరణ ఆగిపోతూ ఉంది. ఈలోపు మౌర్య సామ్రాజ్యం కూలిపోయింది. మౌర్య సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత శ్రీముఖుడు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకొని కోటిలింగ అనే రాజధానిగా రాజ్యాన్ని స్థాపించాడు. అది శాలివాహన రాజ్యం అయిపోయింది. శ్రీముఖుడు శాలివాహనులు వాళ్ళు మొదటి రాజులు. శాలివాహన శకం అప్పటి నుంచే ప్రారంభమైంది. శ్రీముఖుడు స్థాపించినటువంటి రాజ్యము తెలుగు రాజ్యం. అది తెలుగు రాజ్యం అని ఎందుకు అంటున్నాం అంటే అప్పటిదాకా ఈ శ్రీముఖుడు అనేవాడు రాజు మౌర్యులకు సామంతుడిగా ఉంటూ కరస్పాండెన్స్ మాత్రం ప్రాకృతంలో ఉండేది.
ఎప్పుడైతే తన రాజ్యము అరాజ్యం వచ్చిన తర్వాత ప్రజల భాషలోకి ప్రజల సంక్షేమంలోకి అడుగు ఆలోచనలు మొదలుపెట్టారో అప్పుడు ప్రాకృతంతో పాటు తెలుగు పదాలు కూడా కనిపిస్తున్నాయి శాసనాల్లో. అదే దాని అర్థం ఏంటంటే అప్పుడు కలిక్వల్ అంటాం మనం, అంటే వ్యవహారిక భాష ప్రజల భాషలోకి వచ్చే పాలన ప్రజల వైపు వచ్చేసింది, స్థానికుల వైపు వచ్చేసింది. అక్కడి నుంచి తెలుగు క్రమేపీ వచ్చింది. అంటే ఇక్కడ రాజ్యం ప్రకారం చూస్తే కోటిలింగాల ఎక్కడుంది? కాళేశ్వరం దగ్గర. ఈ కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కోటిలింగాల ఎక్కడుంది? ఆంధ్రాలో ఉందా? కృష్ణా జిల్లాలో ఉందా? లేదు కదా. వైజాగ్లో ఉందా? విశాఖపట్నంలో ఉందా? లేదా మీ గుంటూరులో ఉందా? లేదు కదా. మీ తూగో పాగోలో ఉందా? కాదు కదా. చారిత్రక ఆధారం తెలుగు. అక్కడ తెలుగు శ్రీముఖుడు స్థాపించిన రాజ్యం నుంచి తెలుగు వచ్చింది. ఇక్కడ మరి మా భాష కదా ఇది తెలుగు. ఎందుకు అంటే ఇంకొకటి స్పష్టంగా తెలుగు మాట్లాడే భాషనే, తెలుగు మాట్లాడే ప్రాంతాన్నే తెలుగు కానా అంటే ప్రాంతము, కానా అంటే తెలుగు మాట్లాడే, కానా అంటే శ్రీముఖుడు రాజ్యాన్ని అంతా కూడా తెలుగు కానా అన్నాడు. అదే క్రమేపీ తెలంగాణ అనే పదానిగా మారింది. మరి ఇక్కడ మాట్లాడే భాష, ఇక్కడ మాట్లాడుతున్న భాషకే పేరు వచ్చినప్పుడు ఇదే భాష అవుతుందా? ఈ ప్రాంతంలో మాట్లాడేవారది యాస అవుతుందా? ఇప్పుడు చెప్పండి. శ్రీముఖుడు కోటిలింగాల దగ్గర రాజ్యం స్థాపించి పరిపాలన సాగిస్తుంటే ఈ తెలుగు మాట్లాడే కానాని తెలంగాణ అనే ప్రత్యామ్నాయంగా పిలుస్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడే భాష, ఇక్కడ తెలుగు అవుతుందా? ఇది భాష అవుతుందా? ఇది యాస అవుతుందా? మీ 2.5 జిల్లాలో మాట్లాడేది భాష అవుతుందా అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సిన అవసరం. ఇది భాష, మీది యాస. మీరు బ్రిటిష్ కాలంలో బానిసత్వ కాలంలో ఉన్న రోజులు చారిత్రకంగా లేదా లిఖితంగానో నాలెడ్జ్ఫుల్గా ముందుండవచ్చు. మీరే మాకన్నా ముందు పుస్తకాలు రాసుకుండవచ్చు, మాకన్నా ముందు మీరే గొంతు చిచ్చుకొని అరిచుండవచ్చు. అదే నిజం అనుకుంటే పొరపాటు. ఇది భాష, మీది యాస. మీరు మా సాహిత్యం మీద, మా సంస్కృతి మీద దాడి చేశారు. మేమొచ్చి మీ కర్నూలు రాజధానిలో కలవలే, మీరొచ్చి మా దగ్గర గెలిచారు. ఇది చరిత్ర సాక్ష్యాలు. ఇవన్నీ వదిలేసి భాషను, యాసను అని చెప్పి వక్రీకరించడం ఎంతవరకు కరెక్టు? మీరు అబద్ధాలుగా చెప్పుకుంటూ పోతే చరిత్రలో నిజాలనే దరిద్రమైనటువంటి సంస్కృతిలోకి వచ్చిన రోజులు ఇవి. కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎవరు ఏమైనా సరే భాష వేరైనా యాస వేరైనా మనం అందరం ఒక్కటే తెలుగు వాళ్ళము. ఎందుకు మీరు మాట్లాడుతున్నారు తెలుగు భాషగా మాట్లాడినా, మీరు ప్రాంతం వేసి చూసినా, మనుషులుగా చూసినా మనమంతా ఒకటే. మన మధ్య సంస్కృత విభేదాలు ఉండవచ్చు, పండగల తీరుల విభేదాలు ఉండవచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు వీడి ఉండొచ్చు. కానీ వీటి పేరు మీద విషం కక్కుంటాం. మేము మాత్రమే గొప్ప, మాది మాత్రమే జాతి, మేము మాత్రమే పాలకులు అన్న హిట్లరు ఈరోజు నామరూపాలు లేకుండా చరిత్రలో కనీసం ఆయన పేరు చెప్పడానికి కాస్తంత చరిత్రలో చోటు లేదు. ఆయన పేరు మీద విగ్రహం లేదు, ఆయన పేరు మీద ఫోటో లేదు, ఆయనకు ఒక వీధి పేరు కూడా లేదు. నాది మాత్రమే గొప్పతనం అన్న జాతి అది మరి ఎక్కడికి పోయింది? ఇట్లాంటి నియంతలు, ఇట్లాంటి బుల్డోజర్లు అంతా కూడా చరిత్రహీనంగా చరిత్ర గర్భంలో కలిసిపోతారు. భాషను భాషలా గౌరవించండి, వ్యక్తులను వ్యక్తిగా గౌరవించండి. ఏ భాష అయినా ఏదైనా సరే మీరు ప్రశ్నించారు కాబట్టి నేను సమాధానం చెప్పాను. మేము ఎప్పటికి కూడా త్యాగమూర్తులు, మేము ఎప్పటికి కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి సంస్కృతి ఉన్న వాళ్ళమే. మా ప్రాంతానికి, మా గడ్డ మీదకి ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో రాజులు వచ్చారు, ఎంతోమంది విదేశీ వర్తకులు వచ్చారు, ఎంతోమంది బ్రతుకు తెరువు కోసం ఒరిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, ఆగ్రా నుంచి, ఇరాన్ నుంచి, పర్షియా నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళ సంస్కృతిని ముడింపజేసుకుంటూ మా సంస్కృతి గౌరవించి మాలో మమేకమైపోయి మన జీవన విధానంలో గౌరవప్రదంగా బ్రతికారు. కేవలం ఇక్కడికి వచ్చిన ఇరానీలతో సమస్య లేదు, పర్షియన్లతో సమస్య లేదు, ఇరాకీలతో సమస్య లేదు, ఇక్కడికి వచ్చినటువంటి గుజరాతీలతో సమస్య లేదు, ఇక్కడికి వచ్చినటువంటి మొన్న వచ్చిన ఛత్తీస్గఢ్, మొన్న వచ్చిన ఒరిస్సా నుంచి, అంతకుముందు వచ్చినట్టు తమిళియన్సో, కర్ణాటకీయన్సో, మరాఠీల నుంచో సమస్య రాదు. కానీ కేవలం మీరు 2.5 జిల్లాల వాళ్ళతోటి ఎందుకు మాకు సమస్య వస్తుంది? మీ అహంకారం ధోరణే కదా. అడుగడుగున మీరు చూసేటువంటి మీరు చేసేటువంటి అవమానాలు, అడుగడుగున చేసేటువంటి ఈ ట్రోలింగ్సే కదా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మీ రాష్ట్రం మీకు ఇచ్చి మీరు పాలన చేసుకోరంటే చేతగాక చావలేకనా? మరి ఇవన్నీ ఎందుకు? ఇది తెలుగే, ఈ భాషే నిజమైన భాష. అయినను మీరు ఈ విధంగా ట్రోలింగ్ చేస్తే ఖచ్చితంగా ఇది మాత్రమే భాష అని చెప్పబడతాం.
తర్వాత మీదే యాస అవుతుంది. 2.5 జిల్లాలు మాట్లాడేది భాష కాదు, 2.5 జిల్లాల పెత్తనమే కాదు, 2.5 కులాల ఆధిపత్యమే కాదు. మీ 2.5 జిల్లాల భాషను ఈ రాష్ట్రానికి అంతా అంటించాలని చూడకండి. 2.5 జిల్లాల ఆధిపత్యాన్ని, 2 కులాల ఆధిపత్యాన్ని, 2.5 కులాల ఆధిపత్యాన్ని, సినీ పరిశ్రమ, రాజకీయ పరిశ్రమని శాసిస్తున్నటువంటి మీరు ఇక ఆ దాష్టికాన్ని ఆపే ప్రయత్నం చేయండి. లేదంటే ఈ వెనకటి రోజులు కాదు, జనం తిరగబడతారు, తగిన బుద్ధి చెప్తారు. ఇదే ఎడుపు కాగితమైనటువంటి ట్రోలింగ్కు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం. ఎడుపు కాగితం ఎలా వచ్చిందో క్లియర్గా చెప్పాం కదా. ఇది వ్యవహారిక పదమే. అంత మాత్రాన ఇక్కడ నిర్మాతలు వీళ్ళంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే కదా. అంటే ఇది తెలంగాణ పదం కానీ, తెలంగాణ సినిమా కానీ, తెలంగాణ కానీ మళ్ళీ వ్యాపారానికే వాడుకుంటున్నారా అనే అర్థం కూడా వస్తూ ఉంది. సరే, ఏదేం జరిగినా కూడా క్రమేపీ తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ నటులు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి టెక్నీషియన్స్కు మైలేజ్ పెరుగుతూ ఉంది, వెయిటేజ్ పెరుగుతూ ఉంది. అది వాళ్ళ ఆందోళన. తెలంగాణకు పెరుగుతుంది మాట వాస్తవం, కానీ ఇది కొత్తగా వచ్చింది కాదు. వాస్తవానికి పైడి జయరాజ్ కానించే ప్రారంభమైంది. అది మాకున్నటువంటి మొదటి చరిత్రలో. మీరు సందులోకి దూరి మీరు కొన్నాళ్ళు ఏదో చేశారు, మళ్ళీ పునర్జీవనం వస్తూ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇదే మళ్ళీ హైదరాబాద్ గడ్డే మళ్ళీ శాసించే రోజులు వస్తాయి. అవి కూడా నేను చూస్తాను భవిష్యత్తులో.